రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ సౌజన్యంతో పోలీస్ శాఖకు కొంత నిధులు కేటాయించడంతో ప్రకాశం మార్కాపురం జిల్లాలోని రోడ్డు ప్రమాదాల భద్రతకు 125 కన్వెన్స్ మిర్రర్స్ కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. 2 జిల్లాల్లోని 115 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు దోహదపడతాయని అన్నారు. అలాగే 4 ఫ్రీ లెఫ్ట్ల వద్ద స్ప్రింగ్ పోల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు జాతీయ రహదారిపై రాంగ్ రూట్ లో వస్తుండటంతో వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అందుచేత జాగ్రత్తగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఈ మిర్రర్స్ ఏదైతే కాన్వెక్స్ మిర్రర్స్ రోడ్ సేఫ్టీ సంబంధించిన మిర్రర్స్ ఉన్నాయో మన కలెక్టర్ గారి సౌజన్యంతో కలెక్టర్ గారు మనకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో దానితోటి మనం ఈరోజు దాదాపు 125 కాన్వెక్స్ మిర్రర్స్ మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఈ 2 జిల్లాల్లో దాదాపు మనము 115 దాకా సమస్యాత్మక ప్రదేశాలు అంటే బ్లాక్ స్పాట్స్ కావచ్చు, తర్వాత పోతే ఏదైతే విలేజెస్లోంచి మెయిన్ హైవేస్ మీదకి అప్రోచ్ రోడ్స్ కావచ్చు, తర్వాత పోతే ఇంకా యాక్సిడెంట్స్ జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశాలు దాదాపు మొత్తంగా 115 దాకా మనము ఐడెంటిఫై చేయటం, వాటన్నిటికీ కూడా ఈరోజు ఈ 125 మిర్రర్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆ ప్రదేశాల్లో రోడ్ సేఫ్టీ మన నేషనల్ హైవేస్ వాళ్ళతోటి అట్లాగే R&B వాళ్ళతోటి కలిపి సైంటిఫిక్గా ప్రాపర్గా మనము ఎరెక్ట్ చేస్తాము. తద్వారా మనం డెఫినెట్గా రానున్న రోజుల్లో యాక్సిడెంట్స్ నివారించేదానికి ఇవి చాలా దోహదపడతాయని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. అలాగే ఈ స్ప్రింగ్ పోల్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే టౌన్స్లో ఈ ఫ్రీ లెఫ్ట్ ఉన్న చోట మనము దాదాపు 4 జంక్షన్స్ అనుకున్నాము ప్రస్తుతానికి. ఒకటి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఒకటి తర్వాత పోతే నార్త్ బైపాస్, సౌత్ బైపాస్, తర్వాత జంక్షన్. ఈ 4 జంక్షన్స్ దగ్గర కూడా మనం ఈ ఫ్రీ లెఫ్ట్కి సంబంధించి ఈ స్ప్రింగ్ పోల్స్ అన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందని అడిగిన వెంటనే మన గౌరవ కలెక్టర్ గారు వెంటనే దానికి స్పందించి మనకు కొంత అమౌంట్ శాంక్షన్ చేయటం, ఆ అమౌంట్ తోటి మనం ఈరోజు ఇవన్నీ కూడా పర్చేజ్ చేసి మొత్తం 2 జిల్లాల్లో కూడా ఇవి పెట్టించడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది మనం పదే విజ్ఞప్తి చేస్తాం. దయచేసి మీరు హైవేస్ మీద ప్రయాణించేటప్పుడు కావచ్చు, మెయిన్ రోడ్స్ మీద ప్రయాణించేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించకుండా హైవేస్ మీద కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా కానీ దయచేసి ప్రయాణించొద్దు. 1, 2 ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనకు చాలా చోట్ల కొత్త హైవేస్ రావటం, హైవేస్ మీద వెహికల్స్ స్పీడ్గా పోతున్నాయి. ఒకప్పుడు మామూలు రోడ్స్ ఉన్న చోట హైవేస్ వస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఈ రోడ్స్ మీదకి ఎట్లా ఎంటర్ కావాలి అనేది కొంత అవగాహన లేకుండా ఫాస్ట్గా రోడ్డు మీదకి వచ్చేయడం, లాంగ్ కర్వ్స్ తీసుకోవడం, ఆ దారిలో వచ్చేటువంటి హై స్పీడ్ వెహికల్స్ వాళ్ళని హిట్ చేయడం, దీనివల్ల కూడా మనకు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని కొంచెం గుర్తించి రోడ్డు మీదకి 1 నిమిషం ఆగి, 2 సెకండ్లు ఆగి చూసుకొని వచ్చినట్టయితే మన చాలా యాక్సిడెంట్స్ మనకు ఆగుతాయి. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ అనేది మనందరి యొక్క సామాజిక బాధ్యత. మనం అందరము దీనికి జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త పోవాలని అనుకుంటే తప్పితే ఈ యాక్సిడెంట్ నివారించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే మనకు ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా అది జరగడం ఎందుకు అవుతున్నాయని చూసిన దాంట్లో మోస్ట్లీ మన డ్రైవర్స్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల అవుతూ ఉంది. హై స్పీడ్ పోవటం, బాగా అవసరమైన దానికంటే ఎక్కువ స్పీడ్ పోవటం, 2 సెల్ ఫోన్లు డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద సరైన అటెన్షన్ పే చేయకుండా యాక్సిడెంట్స్ చేయటం, 3 ఈ రాంగ్ సైడ్ వచ్చేయడం, ఈ హైవే మీద కొంత ముందు దాకా పోయి యూటర్న్ తీసుకొని రావాల్సిన పరిస్థితి వస్తే అక్కడ దాకా పోవడానికి లేకుండా ఎక్కడ పడితే మధ్యలో వీలున్న కాడల్లా కట్ చేయడం, అది చేసేటప్పుడు కూడా వెనక వెహికల్ వస్తుందా లేదా అని కూడా చూసుకోకుండా టప్ అని వెహికల్ తిప్పేయడం. సో ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. పదే చెప్తాము. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి. ఒక్క ప్రాణము ఎంత విలువైనది మనకు అందరికీ తెలిసిన ప్రాణం అనేది.
సో దయచేసి ఇప్పుడు మనం చేసే తప్పుకి మనం బలవుతున్నాము, మన వల్ల ఇంకొక మనిషి బలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రత పట్ల అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. సో మరొకసారి ఈ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేసినటువంటి కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అట్లాగే మా ట్రాఫిక్ టీమ్, ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా వీటన్నిటిని తీసుకొని వచ్చి వీటిని అన్నిటిని కూడా రేపు అమర్చే దాంట్లో కూడా వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అట్లా మా ఇన్స్పెక్టర్స్, డీసీఆర్బీ వీళ్ళందరూ కూడా రోడ్ సేఫ్టీ దానికి సంబంధించి అందరూ కూడా మేము ఒక మంచి ఉద్దేశంతో ఒక డెడికేటెడ్గా చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని వారు కూడా వారి వంతు వాళ్ళు బాధ్యతగా ఉంటారని చెప్పి ఆశిస్తాం. బస్సెస్కి సంబంధించి మొన్న కూడా ఇక్కడ మన ఒంగోలులో కూడా ఒక వెహికల్ సీజ్ చేశాము. చాలా వెహికల్స్లో ఏదైతే ఎమర్జెన్సీ డోర్స్ ఉంటున్నాయో ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా సీట్స్ వేసారు, ఆ సీట్స్ అన్నీ తీస్తున్నాము. మనము ఆ రోజు మనకు మార్కాపూర్లో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు మా నైట్ మానిటరింగ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ నైట్ మానిటరింగ్ ఆఫీసర్స్ విధిగా ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు చేసేటటువంటి బీట్స్ చెకింగ్, రౌడీస్ చెకింగ్తో పాటు కూడా ఈ బస్సెస్ను కూడా చెక్ చేయడం అనేది అదొక విధిగా పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీగా చేస్తున్నాము. సో దాంట్లో ఎక్కడెక్కడైతే ఈ మేజర్ వైలేషన్స్ ఉన్నాయో ఎంఏ వాళ్ళకి చెప్పి వాటి మీద చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నాం. అవి అవసరమైతే వెహికల్ సీజ్ చేస్తున్నాం. రాను రోజుల్లో కేసులు కూడా పెడతాము. అట్లాగే ఎక్స్ట్రా సీట్స్ ఏదైతే ఉన్నా అవన్నీ కూడా తీస్తున్నాము. అట్లాగే మీరు చూసినట్లయితే రోడ్ సేఫ్టీకి సంబంధించి మనము ఈ ఎక్స్ట్రా రీసెంట్గా ఎల్ఈడి ఫోకస్ లైట్స్ మీద కూడా గట్టిగా డ్రైవ్ చేస్తున్నాము. ఎక్స్ట్రా ఫోకస్ లైట్స్ పెట్టుకొని పోవటం వల్ల ఎదురొచ్చే వ్యక్తికి కనిపించకపోవటము, ఆ కారణాల వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి దరిదాపు ఇప్పుడు మొత్తం 2 జిల్లాల్లో కలిపి ఎంత లేదన్నా ఒక 2500 దాకా ఎల్ఈడి లైట్స్ అన్నీ కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది. అట్లాగే ఇంకోటి మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టాం. మీరు చూసే ఉంటారు. ఆఫీస్ ఈ జంక్షన్ దగ్గర మనకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది. తర్వాత ఇంకెక్కడ మనం మంగమూరు రోడ్డు, చర్చ్ సెంటర్, మంగమూరు రోడ్డు అక్కడ కూడా మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి మదిపాడు దగ్గర అక్కడ కంటిన్యూస్గా రోడ్ సేఫ్టీ అవేర్నెస్సే కాకుండా అదర్వైజ్ థెఫ్ట్ల గురించి చెప్తున్నాం. పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా కూడా మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా కంటిన్యూస్గా అనౌన్స్మెంట్స్ చేయించడం జరుగుతూ ఉంది. సో అదే పదే మనం చెప్పేదంటే మనం ఏదో చింతశుద్ధితో చేస్తాం. అట్లాగే ప్రజలు కూడా వాళ్ళ వంతు బాధ్యత, వాళ్ళ వంతు చేయాల్సింది కూడా వాళ్ళు కూడా బాధ్యతగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళ నుంచి ఈ సహకారం కోరుకుంటున్నాం.